తెలంగాణలో ప్రస్తుత చర్చ జరుగుతోంది కొండా సురేఖ అంశానికి సంబంధించి. అయితే తాజా పరిణామాలపై రియాక్ట్ కాలేదు మంత్రి కొండా సురేఖ. సొంత జిల్లాలో పర్యటిస్తున్న ఆమె నో కమెంట్స్ అంటూ వెళ్లిపోయారు. రంగసాయిపేటలో వన మహోత్సవానికి హాజరయ్యారు కొండా సురేఖ. దాదాపు గంటన్నర సేపు అక్కడే ఉన్నారు. వేదికపై నుంచి స్పీచ్ కూడా ఇచ్చారు. కానీ మీడియా ప్రశ్నలకు మాత్రం ఆమె స్పందన లేదు. మా ప్రతినిధి వేణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ వేణు, మీడియా చాలా ఆతృతగా ఎదురు చూస్తోంది ఏమన్నా స్పందిస్తారేమోనని, కానీ ఎక్కడ కూడా స్పందన కనిపించలేదు. ఓవరాల్ గా ఎలా జరిగింది ఈవెంట్ అండ్ ఎలా ఉన్నారు ఆవిడ హావభావాలు ఎలా ఉన్నాయి? సో తానైతే కొంత వ్యూహాత్మకంగా మౌనం పాటించే అర్థమవుతుంది. సో చివరగా తాను వెహికల్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనమంతా కూడా వెళ్ళి ఆమెను ప్రశ్నించే ప్రయత్నం చేశాం. కానీ వెహికల్ ఎక్కిన తర్వాత నో కామెంట్ అంటూ ఒక చిన్న ముక్క చెప్పి ఆమె వెళ్ళిపోయారు. అంటే అధిష్టానం వద్ద కమిటీకి సంబంధించిన రిపోర్ట్ అంతా పెండింగ్ లో ఉంది. ఏఐసిసి నుంచే దానికి సంబంధించినటువంటి తీర్పు రావాల్సి ఉంది కాబట్టి మౌనంగా ఉండాలనేటువంటిది ఖర్గేను కలిసిన తర్వాత నిర్ణయించుకుంటూ తెలుస్తుంది. అందుకే సురేఖ అటు స్టేజ్ మీద ఉత్సాహంగా అధికారులతో పాల్గొన్నారు. మొక్కనాటి తర్వాత కూడా ఆమెలో గతంలో ఉన్నటువంటి చిరాకు కూడా లేదు. సో తాను ఉత్సాహంగా పాల్గొన్నారు. సెల్ఫీలు తీసుకుంటూ అక్కడటువంటి తనతో వచ్చిన కార్యకర్తలు అధికారులతో కూడా సెల్ఫీలు తీసుకుంటూ కొంత జోష్ కనిపించింది. సో చివరగా ఈ అంశంపై మాట్లాడతారేమో అనుకున్నా కూడా ఆమె మాట్లాడలేదంటే కొంత అధిష్టానం నుంచి తనకు కొన్ని సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే సైలెంట్ గా ఉంది. అయితే ప్రస్తుతం తాను తన అభిమానులందరితో కలిసి మళ్ళీ రామ్నగర్ నాటిన మొక్క మీద కూడా ఇప్పుడు డిస్కషన్ అవుతోంది. నాగలింగం మొక్క నాటారు అంటే ప్రస్తుతం చాలా వివాదాల్లో చిక్కుకున్నారు కాబట్టి దానికి సంబంధించి అది ప్రిఫర్ చేశారా లేకపోతే యాదృచ్ఛికమైన? సో అంటే కొండా సురేఖకు ఇష్టమైన చెట్టు నాగలింగం. సో దేవతలకు ఆ యొక్క చిన్న చిన్న ఫలాలు వస్తాయి, వాటిని శివలింగం వద్ద పూజలు చేస్తారు కాబట్టి తనకు ప్రీతిపాత్రమైన తన ఏ ఇష్టదైవంతో పాటుగా ఆ ఇష్టదైవాన్ని పూజలు చేసేటువంటి ఆ పళ్ళను కూడా నాగలింగం చెట్టు నుంచే తీసుకొచ్చి పూజ చేస్తారు. తనకి ఇష్టమైన చెట్టు అంటూ కూడా గతంలో చాలా సార్లు ఆమె ప్రస్తావించారు ఈ చెట్టు గురించి. సో ఆ చెట్టును ఈ రోజు నాటడము కొంత పరిస్థితులన్నీ చక్కబడాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు, తనకు దేవుని ఆశీస్సులు ఉంటాయనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ప్రత్యేకంగా నాగలింగం చెట్టే నాటుతానట్టు అధికారులు చెప్పడంతో ఫారెస్ట్ అదే చెట్టును తీసుకొచ్చి పెట్టారు. సో దీంతో కొంత వ్యూహాత్మకంగానే తన అడుగులన్నీ కనిపిస్తున్నాయి. తాను మాట్లాడము, గత రెండు సార్లు ఆమె లేఖలు ఇవ్వడము, ఈ రోజు సైలెంట్ గా ఉండడము, తాను వన మహోత్సవం కార్యక్రమాన్ని డ్రైవ్ చేస్తూ ఈ రోజున నాగలింగం చెట్టును తన సొంత నియోజకవర్గంలో నాటడం. సో అంటే తనకు పరిస్థితులు అనుగుణంగా మారాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం ప్రోగ్రామ్ దాదాపు గంట సేపు ప్రోగ్రామ్ లో పాల్గొన్నా కూడా కొంత హుషారుగానే కనిపించారు. గతంలో ఉన్నటువంటి ఎటువంటి చిరాకు కానీ ఇట్లాంటి సందర్భం అక్నేని సందర్భంలోను కానీ ఇతర సందర్భంలోనూ చిరాగ్గా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం కొంత జోష్ అయితే కనిపించింది. దీన్ని బట్టి చూస్తే కొండా సురేఖ కొంత అధిష్టానం నుంచి తనకేమైనా అభయం ఉందా లేకుంటే ఏం జరుగుతుందో దానిపై క్లారిటీ ఉందా అనేది కూడా తెలిసే అవసరం. సో ప్రస్తుతం అయితే తన అంతర్గతంగా అభిమానులతో కొద్దిసేపు చర్చించే అవకాశం ఉంది. సో అందులో కీలక వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా, తన అనుచరులకు ఏమన్నా ఆమె చెప్పబోతున్నది కూడా మరికొద్దిసేపటి తెలిసే అవకాశం. ఏదేమైనా కొండా సురేఖ ఈ రోజు పర్యటన తనను ఎక్కడైతే వ్యతిరేకించినటువంటి నాయకత్వం ఉందో మళ్ళీ అదే నియోజకవర్గానికి వచ్చి తాను కార్యక్రమం చేయడం అనేది కూడా కొంత ఆమె వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నట్టే అనుకోవచ్చు. సో దీనిపై ప్రస్తుతం మళ్ళీ తన వ్యతిరేక వర్గం స్పందిస్తేనే మళ్ళీ ఏం జరుగుతుందని కూడా తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రోజు కొండా సురేఖ పర్యటన సక్సెస్ అయినా కూడా తనకు ఆ కొంత వ్యూహాత్మక మౌనం అయితే పాటిస్తా ఉంది.